తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన బాటపట్టారు. ప్రతి ఒక్క ఆశా వర్కర్కు 18,000 వేతనం ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలోని ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న ప్రభుత్వం తమను గుర్తించడం లేదని వాపోతున్నారు. పైగా ప్రభుత్వం పని భారం పెంచి శ్రమదోపిడీకి పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు మధ్యాహ్న భోజనం పథకం కార్మికులు సైతం తగిన వేతనం ఇవ్వాలంటూ మెనూ ఛార్జీలు పెంచాలంటూ డిమాండ్స్ ఆందోళన చేపడుతున్నారు. వీరికి వివిధ సంఘాల యూనియన్లు మద్దతు ప్రకటించాయి. ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ఆందోళనపై మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఫిక్స్డ్ వేతనాలు చెల్లించాలని ఇప్పటికే రోడ్లెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత 8 రోజుల నుంచి అయితే ఈ ఆశా కార్యకర్తలు అయితే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే వివిధ ఎమ్మెల్యేల క్వార్టర్స్ను కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా రోడ్లెక్కి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు కనీసంగా 18,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి తమ ధర్నాను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది అంటే సిఐటి నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వీరి ప్రధాన డిమాండ్స్ ఏంటి అనే విషయాన్ని వారి మాటలు అడుగుదాం. అంటే దాదాపుగా వీరి ప్రధానంగా డిమాండ్స్ అంటే అసలు ప్రభుత్వంతో కూడా ఇప్పటికే చర్చలు జరిగాయని చెప్పేసి సఫలంగా అయినాయని కూడా అని చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాలను అనుసరించి మన దేశంలో ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన పథకం అలాగనే ఐసిడిఎస్ పథకాలు అమలవుతున్నాయి. మన దేశం మొత్తం మీద 1 కోటి మంది ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళకి ఫిక్స్డ్ వేతనం కనీస వేతనం నిర్ణయించడం లేదు. ఇవాళ ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడితే పిఆర్సీ గురించి చెబుతుంది. ఈ మధ్య వచ్చినటువంటి పిఆర్సీ 2018 నుంచి అమలవుతుంది. ఆ పిఆర్సీలో కనీస వేతనం ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే 19,000 అమలవుతుంది. మరి 19,000 అమలవుతున్నప్పుడు మరి ఈరోజు ఆశా వర్కర్లు అడుగుతున్న 18,000 వేతనం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏమి కడుపులు నొప్పి? అలాగనే మధ్యాహ్న భోజన కార్మికులకి కనీస వేతనం ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి తలకాయ నొప్పి ఏంటి? అంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయించుకొని తిరిగినట్టు చరిత్రలో చదువుకున్నాం. ఈరోజు తెలంగాణలో మా లక్షలాది మంది స్కీమ్ వర్కర్లు సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఓట్ల కోసం ప్రారంభోత్సవాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇది మీకు ధర్మం కాదు, మీకు న్యాయం కాదు. ఈ ప్రభుత్వానికి ధైర్యం దమ్ముంటే మీడియా సాక్షిగా మా డిమాండ్ వినేదానికి ముందుకు రమ్మని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే చెప్పండి అమ్మా, మీ ప్రధానంగా మీ సమస్య ఏంటి? మీ డిమాండ్? సమస్య ఏం లేదు సార్. పోయిన సంవత్సరం నుంచి మేము మిడ్ డే మీల్స్ పనిచేస్తున్నాం, గుడ్లు పెడుతున్నాం, బిల్లులు లేదు, జీతాలు లేదు, గ్యాస్ 10 రోజులు కూడా రావట్లేదు. గ్యాస్ తీసుకుంటే ఇవన్నీ తీసుకొచ్చి మేము ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం. ఇంతవరకు ఆ బిల్లులు లేవు, జీతాలు లేవు, గుడ్ల డబ్బులు లేవు, లేవు. కనీసం మమ్మల్ని గుర్తించట్లే. అసలు ఒక వంట చేసే వాళ్ళు ఉన్నారు అనే ఇది కూడా లేదు. మా మీద జాలి దయ లేదు. మా ఇంట్లో మనిషి ఎవరైనా చచ్చిపోయినా కూడా మేము పోయి వంట చేయాలి, లేదా ఒక మనిషిని పెట్టాలి. 200, 300 బయట వాళ్ళు కూలికి వెళ్తే ఆ 200, 300 మేము ఇచ్చి మనిషిని పెట్టాలి. అలాంటి సెలవులు కూడా లేవు. కనీసం మాకు వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా మేము వంట చేయండి అయితే తప్పట్లేదు. కనీసం మాకు వచ్చే బిల్లులైనా ఇవ్వాలిగా. ఆయన ఇచ్చే వేతనం 30 రూపాయలు. ఒక కేజీ కూరగాయలు రావట్లేదు. అయినా కానీ ఇంకా పెంచుతారేమో, ఈ ప్రభుత్వం వచ్చి పెంచుద్దాం, ఆ ప్రభుత్వం వచ్చి పెంచుదాం ఆశతోటి. మాకేమన్నా ఇంకా వస్తాయేమన్నా ఆశతోటి చేస్తున్నాం, కానీ మాకు అందులో ఏదో వచ్చి ఒరుగుతుందనేది లేదు. ప్రధానంగా మీరు చెప్పండి అమ్మా, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పటికే 8 రోజులు అంటే మీ ధర్నా కూడా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఏదైతే హరీష్ రావు కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. మీకు ఎటువంటి హామీ వచ్చిందంట? హరీష్ రావు గారు పిలిచి మాట్లాడారండి. నెక్స్ట్ వచ్చేది కూడా మేమే కాబట్టి తర్వాత చూద్దాం, ఇప్పుడు సమ్మె విరమించుకోండి అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది ఎవరో తెలియదు. ప్రధాన డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ నెలకి 18,000 ఫిక్స్డ్ కావాలి. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. ఈఎఫ్ఐ, పిఎఫ్ఐ, మళ్ళీ రిటైర్మెంట్ అలవెన్స్ కావాలి. ఇవన్నీ మళ్ళీ పనికి తగ్గ పారితోషికం అవన్నీ వద్దు. ఊళ్ళోకి వెళ్తే వీళ్ళకేం తక్కువ 10,000, 20,000 వస్తున్నాయి అనే పేరుంది. అదంతా మాకొద్దు. ఫిక్స్డ్ 18,000 కావాలండి మా డిమాండ్స్. మెయిన్ ఇన్సూరెన్స్ కావాలా. ఎందుకంటే విజయం ఉన్న ఏన్కూరులో ఆర్టీసీ బస్సు తగిలి చనిపోయింది. ఆమెకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు లేరు. అందుకని మా పరిస్థితి కూడా అట్లా కాకుండా ఉండాలంటే మాకు ఇన్సూరెన్స్ కావాలా, 18,000 ఫిక్స్డ్ కావాలా, మాకు అదనపు పనులు చెప్పండి. ప్రధానంగా ఏదైతే తమకు కావాల్సినటువంటి ప్రధానంగా 18,000 ఫిక్స్డ్ శాలరీతో పాటు ఏదైతే ఆ ప్రమాద బీమా, అదేవిధంగా రక్షణ బీమా కూడా కావాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే పనిచేసే సమయంలో ఎన్నో ఆటుపోట్లకు ఎదుర్కొంటున్నాం, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కూడా ఈ కార్మికుల ద్వారా మా ద్వారా ఎన్నో పనులు చేపిస్తున్నారు. తమకు కనీస వేతనం అయితే లభించట్లేదని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించి కార్మికులు కూడా కనీస వేతనం అయితే ఇప్పటికే 1,000 రూపాయలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కనీసం సరిపోదు. తమకు ఖచ్చితంగా
అదేవిధంగా కొంత వేతనం పెంచాలి, అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి మెనూ ఛార్జీలను కూడా పెంచాలని చెప్పేసి అయితే కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ఆశా కార్యకర్తలు కూడా తమ ఫిక్స్డ్ వేతనం చెల్లించే వరకు మాత్రం తమ సమ్మెను అయితే ఉధృతం చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.